ఈ 31st దావత్‌కి ఇలా నేచురల్ డ్రింక్స్‌తో ట్రై చేస్తే బావుంటదని కదండీ! ఇలా నేచురల్ కల్లు తాగితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అనంటే, కొందరు ఉద్దండులు అనుకోవచ్చు, పాము విషం గూడా నేచురలే కదా! ఎందుకు నేచురల్, నేచురల్ అని మార్కెటింగ్ చేస్తున్నారని. నిజంగా చెప్తున్నానండి. నేను మరీ వరుణి, వాహినిలాగా ఏం చేయట్లేదు మార్కెటింగ్ ఇక్కడ. మేము చెప్పేది నేచురల్ డ్రింక్స్ మహా అయితే నీరాకి ఎక్కువ, సారాకి తక్కువ అలాగా ఆ రేంజ్‌లో ఉంటదండి. మనం తినే ఫుడ్ వల్ల చాలా హార్మోన్స్ ఇంబాలెన్సెస్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనకి అందుబాటులో ఉన్న నేచురల్ డ్రింక్స్ అసలు మిస్ అవ్వద్దండి. అసలు నీరాకి, షాప్‌లో అమ్మే సారాయికి, వేదాలకి, పురాణాలకి ఉన్నంత తేడా ఉంది. ఒకటేమో అందరిని బతికిచ్చేదైతే, ఇంకోటి అందరి మీద బతికేది. అలా అని చెప్పి తాగి పండి బొర్రుమని కాదండి. మనకు గూడా ఈత చెట్టు ఒక మంచి లెసన్ చెప్తది. ఏంటంటే, ఈత చెట్టుకు మోగి అని ఉంటది కదండీ! ఆ మోగిని మొత్తం గీసుకుంటూ లోపలికెళ్తే కళ్ళు వస్తాయి కదా అని చెప్పి బాగా లోపలికెళ్ళేస్తే ఆ చెట్టు చనిపోతదండి. అది ఎంతవరకెళ్ళాలో అంతవరకే. మనకు కూడా మన బాడీ ఎంతవరకు తాగాలో చెప్పేస్తది. అది ఇనకుండా మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళడమే రాంగు. ఓకే. ఇది ఇలా ఉంటే కళ్ళు తాగితే కాన్‌స్టిపేషను, డైజెషన్ ఇష్యూసు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వీటన్నిటికి దూరంగా ఉండొచ్చు. ఈత కళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోయి పడిపోతాయి అండ్ బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. మీ ముందే తీసిన నేచురల్ కల్ని తాగి ఎంజాయ్ చేయండి. అలాగే కల్తీ కల్లు బారిన పడకండి.